ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం మహాధర్నా నిర్వహించారు. టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, కన్వీనర్ తూము రవీందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను తక్షణమే విడుదల చేయడంతో పాటు పీఆర్సీని పెంచాలని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగుల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే సెక్రటరీ జనరల్ రాష్ట్ర ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు, అలాగే సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లాలో చెలో కలెక్టరేట్ పెద్దపల్లి జిల్లా అని చెప్పేసి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన టీజీజేఏసీలో 206 సంఘాలు ఉన్నాయి. 206 సంఘాల ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా 5 ప్రధానమైనటువంటి అంశాల మీద మనం ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముందుగా మనం పీఆర్సీ, పే రివిజన్ కమిషన్ రిపోర్టును 3 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు తెప్పించుకోలేని పరిస్థితి అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉద్యోగులందరూ చాలని జీతాలతో మరి 2023లో అయిపోయినటువంటి కమిటీని ఇప్పటికీ కూడా 2026 అవుతుంది. 3 సంవత్సరాలు గడుస్తున్నా పీఆర్సీ నివేదికను ఇవ్వకుండా ఇలా ఉద్యోగులందరినీ కూడా ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్నది. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే 6 డిఏలు మిత్రులారా, 6 నెలలకు ఇచ్చేటువంటి డిఏ ఒకటైతే 3 సంవత్సరాలు గడుస్తున్నా 6 డిఏలు పెండింగ్ లో ఉండడం అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ 6 డిఏలు, ఇలా 1 డిఏ కాదు, 2 డిఏలు కాదు, 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయంటే ఉద్యోగులు ఎంత తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్ ఇలా 1.5 కట్ చేస్తూ ఇలా ఏ ఉద్యోగైనా మరి అతని ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోతే ఇవాళ హాస్పిటల్ గెంటేస్తున్నటువంటి వైనాన్ని కూడా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇవాళ మా వద్ద నుంచి 1000 నుంచి 1500 రూపాయలు నెల కట్ చేస్తూ మరి ప్రభుత్వం ఒక 1500 రూపాయలు ఇస్తూ ఒక ఎంప్లాయీ మీద 3000 రూపాయలు ఇస్తూ ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో గెంటేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో మీరు అర్థం చేసుకోవాలి. ఇలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం ఇలా ప్రభుత్వము మరి ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టో పెట్టినటువంటి అంశం. మేము ప్రభుత్వంలోకి రాగానే, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయగానే ఇలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానం రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఇలా 3 సంవత్సరాలు గడుస్తున్నట్టుగా దాని మీద ఊసే లేదు. ఇలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానంతో ఉన్నటువంటి ఉద్యోగులు దాదాపు 70% మంది ఉద్యోగులు ఇలా కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానంలో ఉన్నటువంటి వైనాన్ని కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇలా ఒక ఉద్యోగి రిటైర్ అయితే మరి ఇలా 1800 నుంచి 2000 రూపాయల పెన్షన్ వస్తా ఉంది. అంటే ఒక వృద్ధాప్య పెన్షన్ కైనా 2000 రూపాయల పెన్షన్ ఉన్నది, ఒక వితంతు పెన్షన్ కైనా 2000 రూపాయల పెన్షన్ ఉన్నది. కానీ ఒక ఉద్యోగి మరణిస్తే మాత్రం ఇలా 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగి మరణిస్తే ఒక 2000 రూపాయల పెన్షన్ కూడా రావట్లేదంటే ఇవాళ సిపిఎస్ ఉద్యోగి ఎంత అభద్రతా భావంతో ఉన్నాడో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పెండింగ్ బిల్లులు ఇలా మా ఉద్యోగులు రిటైర్ అయితే 2 నుంచి 3 సంవత్సరాలు అయితే ఉన్నాయి. ఒక్క పెండింగ్ బిల్లు కూడా పడకుండా ఇలా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు మా పెన్షనర్లు అందరూ కూడా. ఇలా పెన్షన్లకు సంబంధించినటువంటి 12,000 కోట్లు క్లియర్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 10,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటిని బేషరతుగా మరి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఉద్యోగస్తులందరూ నియమ నిబంధనలతో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వము భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ 1 రావడానికి ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పెండింగ్ లో పెట్టి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం.
రాబోయే రోజులలో మా రాష్ట్ర జేఏసీ నాయకులు మారం జగదీశన్ గాని ఏలూరు సీనన్న గాని ఏ పిలుపునిచ్చినా అని కూడా ఉద్యోగులందరూ పెద్దపల్లి జిల్లా ఉద్యోగులందరూ మరి పట్టుకొని నడుం బిగించి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.